డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో ఏం మాట్లాడారో చూద్దాం. కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో వారి సహకారంతో ఈ రోజున పిఠాపురంలో 9 నెలల్లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరి బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం ప్రజలకే, నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది. ఏరియా హాస్పిటల్కి బడ్జెట్కి 34 వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి 34 కోట్లు. అలాగే టెంపుల్ వర్క్స్ ఎండోమెంట్స్ సంబంధించి న్యూ టీటీడీ కళ్యాణ మండపం 2 కోట్లు, సీతారామస్వామి టెంపుల్ చేబ్రోలు 48 లక్షలు, సీతారామస్వామి టెంపుల్ గొల్లప్రోల్లో 1,32,00,000. అలాగే అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్కి సంబంధించి పవర్ టిల్లర్స్ ఖరీదు 89.39, పవర్ టిల్లర్స్ ఖరీదు 89.31 లక్షలు, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ రోటోవేటర్స్ 17.79 lakhs. అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో స్ప్రేయర్లకు సంబంధించి 2.25 లక్షలు, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో డ్రోన్స్కి సంబంధించి 58.80 లక్షలు, టార్పాలిన్కి సంబంధించి దాదాపు 2000 నెంబర్లు 26 లక్షలు, మీకు వెరిసి 1,94 లక్షలు. అలాగే నరేగా వర్క్ సంబంధించి 31.59 సీసీ రోడ్లు గాను 18 కోట్లు 2 లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం. అలాగే నరేగా వర్క్ సంబంధించి 7 బీటీ రోడ్స్ 5.21 కిలోమీటర్స్ 3.2 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే నరేగా వర్క్స్ కోసం మినీ గోకులో 431 దానికోసం 5 కోట్లు ఖర్చు పెట్టాం. నరేగా వర్క్స్ విచ్ ఆర్ శాంక్షన్ అండ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ 3 months, దానికేమో 20 crores 58 lakhs. అలాగే డెవలప్మెంటల్ వర్క్స్ అట్ జగ్గై చెరువు కాలనీ పిఠాపురం ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ 50 lakhs, ఎంపీ ల్యాడ్స్ నుంచి కాకినాడ డిపార్ట్మెంట్స్ మన జిల్లా నిధుల నుంచి 1 కోటి రూపాయలు వెరసి ఇవన్నీ 47 కోట్ల 62 లక్షలు. అలాగే స్విమ్మింగ్ మెషిన్స్ దాదాపు 3,456, దీన్ని 8.64 అంటే 8 కోట్ల 64 లక్షలు ఖర్చు చేశాం. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో 3 కోట్లు కేటాయించినందుకు, పిఠాపురంకి 1 కోటి రూపాయలు గొల్లప్రోలు కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్లు, గొల్లప్రోలు మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు అందజేసి ఇవన్నీ ఓవరాల్గా టోటల్గా దాదాపు 9 నెలల సమయం లోపే, ఇంకా సంవత్సరం సమయం లోపే మేము దాదాపు 100 కోట్ల పైగా ఈ రోజున ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది మొదటి దశలోని అభివృద్ధి. అలాగే బ్రిడ్జ్ గురించి కూడా శాంక్షన్ నేను గౌరవ కేంద్ర మంత్రితో గజేంద్ర షెకావత్ గారితో మాట్లాడితే వెంటనే మన అశ్విని వైష్ణవ్ గారికి వెంటనే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను, పిఠాపురం అభివృద్ధి బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే మొత్తం బేసిక్ శాంక్షన్ అయిపోయింది. ఇక దానికి టెండర్స్ పిలవటం, ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ అవుతుంది. చిరకాల కోరిక ఏవైతే మేము కూటమి ప్రభుత్వం వర్మ గారు కానీ, ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఏమైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం మనస్ఫూర్తిగా. ఇది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.